మన ప్రభువును మనం ఆరాధించకపోయే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23 వచనము 24 వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. అలాగే ఆరాధన కొరకైన మరొక భాగము లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా చదువుకుందాం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి ఈ మా ప్రభు దినములో మీ రక్తము చేత కొనబడినటువంటి మీ పిల్లలంగా మీ మందిరములో మీరు మాకిచ్చిన నూతన యెరూషలేములో చేరి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుకోవాలని మమ్మల్ని మీరు సమకూర్చిన విధానమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, పంచిపెట్టడానికి కావలసిన మీ కృపనివ్వండి తండ్రి. నేనైతే బలహీనుణ్ణి, ఎన్నికలేనటువంటి వాడిని, చేతగాని వాడిని. ప్రభువా, కృప చూపించండి తండ్రి. నన్ను ప్రేమించి ఈ మా ప్రభు దినములో మీ పరిచర్య చేసే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానములను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. మీరు పంపిన వానికి ఆత్మను కొరతగా అనుగ్రహించే దేవుడు కాదని యోహాను సువార్త 3:34 జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే నిర్గమకాండము 4:12 ప్రకారం నీ నోటికి తోడై ఉండదును, నీవు పలుకోవలసింది నీకు బోధించదని సెలవిచ్చిన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. లూకాసు వార్త 12:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 12:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపెదనని మీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నా నోటిని తెరవడానికి నేను ఇష్టపడుతుంటుండగా నా నోట మీ మాటలు ఉంచండి ప్రభువా. మిమ్మల్ని ఆరాధించడానికి ఎలాంటి మాటలు అవసరమో అట్టి మాటలు మాత్రమే నా నోట ఉంచండి ప్రభువా. మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించడానికి, వారిని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వారికి అందించడానికి ప్రభువా మీ ధవల సింహాసనం నుంచి మీరు అందించవలసిందిగా మీ వైపు చూస్తుంటున్నాను నా తండ్రి. దాసుడు యజమానుని చేతి వైపు చూసిన రీతిగా, దాసురాలు యజమానురాలు చేతి వైపు చూసిన రీతిగా మీరు కరుణించే వరకు మీ వైపు చూస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ వందనములు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరము మిమ్మల్ని మీరు కోరిన ఆరాధన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు కృప అనుగ్రహించండి. దయగలిగిన మా ప్రభువా, సహాయం చేయండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉంటున్నారో వారిని త్వరపెట్టి తీసుకురండి తండ్రి. ఈ స్థలంలో మీ ప్రసన్నత ఉంచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మా ఆరాధనను మీరు అంగీకరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ముందున్న సమయము మాకు దీవెనకరంగా ఉంచండి. మీకు మహిమకరంగా, సాతానుకు సిగ్గుకరంగా ఈ ఆరాధన జరగడానికి మీరే జ్ఞాపకం చేసుకొని
తండ్రి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ స్తుతి వందనములు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని ప్రేమించి మా కోసం ఆ కల్వరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై తండ్రి యొద్ద విజ్ఞాపనము చేస్తున్న నా రక్షకుడైన యేసు ప్రభువు వారి నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువును మనం ఆరాధించకపోయే ముందు మనం ఎలాంటి ఆరాధన మన ప్రభువుకి అర్పించాలి అంటే ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన ఇవ్వాలి. ఆరాధన అనేది విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఈ ఆరాధన ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడూ ఆయనని ఆరాధిస్తాము. ఈ ఆరాధన అనేది మనకి బాధ్యత అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు రక్తము చేత కొనబడినటువంటి పిల్లలంగా, ప్రభువు చేత విమోచించబడిన దేవుని ప్రజలముగా మనకి ఆధిక్యత ఉంది. అది గుర్తెరిగి మనం మన ప్రభువుని ఆరాధించాలి. అదే సమయంలో దేవునికి ఇష్టకరమైనటువంటి ఆరాధన, వాక్యానుసారమైనటువంటి ఆరాధన, దేవుడు మన నుండి కోరినటువంటి ఆరాధన ఆయనకు అర్పిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే చిన్నమంద భయపడకుడి, ఈ భాగం మనల్ని దృష్టించుకొని రాయబడి ఉంది. మనమే ఒక చిన్న మందము. మనకి దేవుడు అభయమిస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఈ మాట అంటున్నాడు, చిన్నమంద భయపడకుడి అని. తర్వాత మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీరు భయపడొద్దు. మీకు ఏమి ఇస్తాడంట? రాజ్యము. ఏ రాజ్యం ఇస్తాడు? నిత్య రాజ్యం ఇస్తాడు. ఏ రాజ్యం ఇస్తాడు? పరలోక రాజ్యం ఇస్తాడు. మనం ఆ పరలోక రాజ్యంలో మన ప్రభువుని నిత్యము ఆరాధించే వారిగా ఉంటాం. సరే, మరలా చదువుదాం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే అనుగ్రహించుట అనగా అర్థం ఏంటంటే ఉచితంగా పొందుకొనుట అని. అనుగ్రహించుట అంటే మనం పొందుకున్నాం, దాన్ని తిరిగి మనం ఆయనకి ఇవ్వవలసిన అవసరం లేదు. ఏదైనా సరే అనుగ్రహము అంటే మనం తీసుకుంటే దాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ ఇక్కడ అనుగ్రహం అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకి సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడో కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుందాం, తర్వాత దేవుని ఆరాధించుకుందాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. చాలు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం చదువుకున్నాం. ఏమనుగ్రహిస్తాడు? ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. మనం ఈ విధంగా అర్థం చేసుకుందాం. మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఉత్తమమైన దాన్ని మనం ఇస్తామా? ఇవ్వడానికి ఇష్టపడము. ఎందుకంటే మనం ఎలాంటి వారమంటే శ్రేష్టమైన దాన్ని దాచుకొని మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. అది మానవ నైజం. అంటే మనం అందరమే మానవ మాత్రమే కాబట్టి మనం ఏం చేస్తామంటే అదే చేస్తాం. మనకి ఇష్టం లేని దాన్ని, మనకు పనికిరాని దాన్ని వేరే వాళ్ళకి ఇస్తాం, ఇతరులకి. కానీ దేవుడు ఎలా ఇస్తున్నాడు? ఉత్తమమైన దానిని ఇస్తున్నాడు. అంటే శ్రేష్టమైన దానిని దేవుడు
ఇస్తాడు. అందుకే ఆయన శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడు. అంటే ఇక్కడ ఈ వాక్య భాగం ప్రకారం యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, అంటే ఉత్తమమైనటువంటి వాటిని ఇస్తాడు. ఏది మంచిదో దాన్ని ఇస్తాడు. అదే ఆయన గొప్పతనము. అందుకే ఆయన మంచితనము గల దేవుడు. అలాగే అక్కడే 84వ కీర్తన 11వ వచనం, 84వ కీర్తన 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. చాలమ్మ. ఇంకా ఏమిస్తాడు? యెహోవా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఉత్తమమైనది అని అనుకున్నప్పుడు మనకు అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి? రక్షణే. ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉండడమే ఉత్తమం. అంటే ఉత్తమమైన దాన్ని మనం పొందుకున్నాము. వీటితో పాటు ఇంకా యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. అవును, మన దేవుడు కృపగలవాడు. ఆయన కృపగలవాడు కాబట్టి కృప మనకి అనుగ్రహిస్తాడు. అలాగే ఘనతయు అనుగ్రహించును, ఘనత మనకిస్తాడు. ఇప్పుడు ఎందరికో లేనటువంటి ఘనత నీకు నాకు కలిగింది. మనకంటే గొప్పవారు, మంచివారు, అన్ని విషయాల్లో మేలైనటువంటి వారు బయట చాలామంది ఉన్నారు. వాళ్ళకు లేనటువంటి ఘనత నీకు నాకు దేవుడిచ్చాడు. అదే దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించే ఘనత మన ప్రభువు మనకిచ్చాడు. ఇప్పుడు గాడిద ఉంది. ఆ గాడిద వీధిలో ఇంటి బయట కట్టబడింది ఒకప్పుడు. అదే గాడిద యేసు ప్రభువు కోరుకున్నప్పుడు ఆ గాడిద మీద యేసు ప్రభువు కూర్చున్నప్పుడు గాడిద నడుస్తూ ఉంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? తరిమేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? శ్రేష్టమైన వారి బట్టలను, తర్వాత ఇంకా కొమ్మలను అవి పరిచి దానికి మార్గాన్ని చూపిస్తున్నారు. అంటే ఆ ఎన్నిక లేని గాడిదని ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. అంటే ఇక్కడ ఆ ఘనత ఎవరి ద్వారా జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఘనత జరిగింది. అందుకే ఆ ఘనత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. మనకంటూ ఒక పేరు ఉంది. అదే దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. ఆయన పిల్లలమైనటువంటి మనము అంటే మనము గర్వంగా చెప్పుకోవచ్చు, నేను ప్రభు బిడ్డని అని. అంటే ఆ ఘనత దేవుడు మనకిచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఉంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 26 నుంచి చదువుకుందాం. 26 నుంచి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే మనల్ని ఆయన ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎన్నిక లేని నిష్ప్రయోజనము, జ్ఞానము లేనటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనకి ఘనత అనుగ్రహించడం కొరకై ఆయన ఏర్పరచుకున్నాడు. మూడవదిగా కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 8వ వచనం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. చాలమ్మ. ఇంకా ఏమిచ్చాడు మనకి? మొదటిగా ఉత్తమమైన వాటిని అనుగ్రహించే దేవుడు. రెండవదిగా కృప ఘనత అనుగ్రహించే దేవుడు. మూడవదిగా ధర్మశాస్త్రమును అనుగ్రహించను. అంటే అక్కడ ఇశ్రాయేలు సంతతికి అంటే మనం ఎవరమే?
దేవుని ప్రజలమే. ఇశ్రాయేలీయులతో సహపౌరసత్వం లేకపోయినా ప్రభు యొక్క రక్తంతో విమోచించబడిన మనము దేవుని ప్రజలమే. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందో కొన్ని మాటలు మాత్రమే చదువుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అదే సమయంలో నెమ్మది కలిగించేదిగా ఉంది. అంటే మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము, నిత్య నరకము నుంచి మనల్ని తప్పించేది దేవుని వాక్యము. అలాగే నిరాశ నిస్పృహల్లో ఉన్న సమయంలో దేవుని వాక్యము నెమ్మది కలిగించే వాక్యంగా ఉంటుంది. అలాగే 72 కూడా చదువమ్మా. 119లోనే చదువుకుందాం కొన్ని మాటలు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఎందుకు మేలు? ఎందుకు మేలు అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా మనకి అంటే మనల్ని బ్రతికింపజేస్తుంది, మన బాధలో నెమ్మది కలుగజేస్తుంది. అలాగే 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్య, నేనెలా నా శ్రమల యందు నేను నశించి ఉందును. ధర్మశాస్త్రం ఇంకేమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. అదే సమయంలో శ్రమయందు నేను నశించి ఉందును. ఎప్పుడు? ధర్మశాస్త్రం లేకపోతే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏమై ఉండేవాళ్ళమి? నశించిపోయేవాళ్ళం. కానీ నశించిపోయే నిన్ను నన్ను ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అలాగే 105 చదువమ్మా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము అనగా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మన పాదములకు దీపము, మన త్రోవకి వెలుగుగా ఉంది. అంటే దీపము అంటే వెలుగు చూపిస్తుంది, అంటే మనకి చక్కని మార్గాన్ని సూచిస్తుంది. ఇంకా 130 చదువమ్మా. నీ వాక్యములు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం ఏం చేస్తుంది? తెలివి లేని వారికి తెలివిని ఇస్తుంది. అలాగే 165 కూడా చదువమ్మా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నెమ్మది లేక అందరూ ఎన్నెన్నో మార్గాల్ని వెతుక్కుంటూ ఉన్నారు, ఎన్నెన్నో ప్రయాసలు పడుతున్నారు. ఏవేవో చేయాలని, ఏ ఊర్లకు వెళ్ళాలనో, లేకపోతే నడిచి వెళ్ళాలనో, ఇంకోటని అనుకుంటున్నారు. అయినా వారికి నెమ్మది లేదు. నెమ్మది అనేది ఎక్కడుంది? ధర్మశాస్త్రం అందు ఉంది. అంటే దేవుని అందే ఉంది. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. అంటే అనుగ్రహించిన వాటిల్లో ధర్మశాస్త్రం కూడా అనమాట. అంటే ధర్మశాస్త్రం ద్వారా మనకు అనేక మేళ్ళు ఉన్నాయి. బ్రతికింపజేసేది, తెలివి లేని వారికి తెలివినిచ్చేది, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చేది, మార్గాన్ని సరళం చేయడానికి త్రోవ చూపించేది, మంచి మార్గంలో నడిపించేది, నిత్యుడైన దేవునితో ఉండడానికి మనం ఎలా ఉండాలో ఆజ్ఞలను తెలియజేసేదిగా ధర్మశాస్త్రం ఉంటుంది. తిరిగి 78వ కీర్తన 24వ వచనం. 78వ కీర్తన 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. ఇంకా ఏం అనుగ్రహించాడు? ఆకాశ ధాన్యమును అనుగ్రహించును. ఈ మాట మనం గమనించినట్లయితే ఎవరికి? ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. అంటే మన పితరులకు అయినా కూడా ఆ వాక్యాన్ని మనం కూడా అన్వయించుకోవచ్చు. ఆకాశ ధాన్యాన్ని ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. వారికి అనే స్థానంలో మనకి అని అనుకుందాం. అంటే మనం
ఆహారము చేత పోషించబడుతున్నాము. ఈ ఆహారము ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. అంటే ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. 29 చదువుమా. వారు కడుపారా తిని తవిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. ఇంకా ఏంటంట? ఆశించిన దానిని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఏది కోరుకుంటామో అది ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పబడిన సందర్భంలో అడుగుడి మీకు ఇవ్వబడును. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అని. అంటే మన ప్రభు అలాంటి గొప్పవాడు. అలాగే ఇంకా ఏం అనుగ్రహిస్తాడు? కీర్తనల గ్రంథంలోనే 68వ అధ్యాయము 68:35 తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలము బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆ మాట మనం గమనించినట్లయితే దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. మన ప్రభువు మనకి బలము పరాక్రమము అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా 118వ కీర్తనలో 118:27 యెహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? వెలుగు. అంటే వెలుగు దేన్ని సూచిస్తుంది? దేవుని సన్నిధిని సూచిస్తుంది. వెలుగు యేసు ప్రభువును సూచిస్తుంది. యేసు ప్రభువే చెప్పాడు, నేను లోకమునకు వెలుగును అని. అంటే యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు, వెలుగును ఇచ్చున్నాడు. యేసు ప్రభువునే తన ప్రియకుమారుడిని ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించినాడు. ఆయన ద్వారా మనకి రక్షణ కలిగింది. ఆయన ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాము. ఆయన ద్వారా మనకి అనేక మేళ్ళు ఉంటున్నాయి. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇంకేం అనుగ్రహించాడు? దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడు. అంటే అధికారమును ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అదే సమయంలో మనం ఆయన పిల్లలని గుర్తు చేస్తున్నాడు. ఎవరైన పిల్లలు? ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ప్రజలై ఉంటున్నారు, ఆయన పిల్లలై ఉంటున్నారు. అక్కడే 3:16 మనకు బాగా తెలిసిన భాగమే. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయననే మనకు అనుగ్రహించాడు. అంటే తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునే మన కోసం ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఇక్కడ ఆదరణకర్తను అనుగ్రహించును. ఆ ఆదరణకర్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఆ మాట ఉంది. 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అంటే మన ప్రభువు ఆదరణను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే యోహాను సువార్త 14:27లో, యోహాను సువార్త 14:27
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. చాలమ్మ. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. ఇందాక మనం ఫస్ట్లో ఒక మాట గుర్తు చేసుకున్నాం. అంటే మానవులమి ఏమిస్తాము అని. ఏమిస్తాము? మనకి పనికిరానిది ఇస్తాం. లోకం కూడా అలాంటిదే. అందుకే ఇక్కడ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించను. లోకం ఇచ్చేది మంచిది ఇవ్వదు. లోకం ఇచ్చేది చెడిపోయింది ఇస్తుంది. లోకం ఇచ్చేది పనికిరానిది ఇస్తుంది. లోకం ఇచ్చేది అప్పటికప్పుడు ఉండేది ఇస్తుంది. కానీ మన ప్రభు ఇస్తే ఎలాంటివి ఇస్తాడు? ఉత్తమమైన వాటిని ఇస్తాడు. ఉత్తమమైన వాటిని ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఇంకా మన చదువు 27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుని శాంతి అంటే లోకమిచ్చే అనుగ్రహం కాదు, దేవుడిచ్చే శాంతి. అది నిత్యమైనటువంటి శాంతి. ఆ శాంతిని మనకు ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. ఇంకా ఇంకో మాట మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో, అంతకంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఇంకా ఏమిచ్చాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. అది గుర్తు చేసుకోవాలి. అంటే మీరు ఇప్పటివరకు గమనించిన వాటిల్లో ఆయన ఇచ్చినవన్నీ శ్రేష్టమైనవే. మనకి ఏది కావాలో అడిగినవన్నీ ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. వెలుగును అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, ఘనత అనుగ్రహించాడు, ఉత్తమమైన వాటిని అనుగ్రహించాడు, శాంతిని అనుగ్రహించాడు. ఇంకా తన ప్రియకుమారుణ్ణే మన కోసం ఆయన అనుగ్రహించాడు. మనల్ని తన పిల్లలుగా చేసుకొని అధికారము అనుగ్రహించాడు. ఇంక ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం అంటే ఇంకా ఏ ఒక్కటి మిస్ కాలేదు. ప్రతి అని అన్నప్పుడు అంటే ఆ ప్రతిలో ఏమున్నాయి? సమస్తము ఉన్నాయి. ఇంకా మనకు అర్థం కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8:32. ఈ భాగం కూడా మనకు బాగా తెలిసిందే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అక్కడ క్వశ్చన్ మార్క్ మనం గమనించవచ్చు. ఎందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడని అక్కడ ఉంది. అంటే తన సొంత కుమారుణ్ణి ఇవ్వడం మేలా, లేకపోతే మిగతావన్నీ ఇవ్వడం మేలా? ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగారు అని అనుకుందాం. మన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవ్వడానికి ఇవ్వచ్చు. కానీ మీ కుమారుని నాకు ఇవ్వు అని అంటే ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతామా? కుమారుణ్ణి ఇవ్వలేము. అంటే మనం సంపాదించుకున్న సంపాదనలో నుంచి ఏదైనా ఇవ్వగలమేమో, కానీ మనం ప్రేమించే మనకి ఉండే ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఇష్టపడము. కానీ ఇక్కడ దేవుని యొక్క ఒక్కగానొక్క కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తునే మనకు అనుగ్రహించాడు. ఇంకా సమస్తమే ఎందుకు అనుగ్రహించాడు? ఆ క్వశ్చన్ మార్క్కి అర్థం ఏంటంటే సమస్తము ఆయన అనుగ్రహించే దేవుడు అని. అంటే సమస్తము ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అవి అంటే ఆయన ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా సమస్తము అనుగ్రహించే దేవుడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు. ఇంకా ఆయన మనకి ఏవి అవసరమో మనం ఆశించినవి కూడా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. తిరిగి లూకాసు వార్త 12వ అధ్యాయంలోనికి వద్దాం. లూకాసు వార్త
12వ అధ్యాయము 32. చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమి ఇష్టమంట? రాజ్యము అనుగ్రహించడానికి ఇష్టం. అంటే ఆయన రాజ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలా నీకు నాకు? అంటే మనకి ఏది కావాలో మనం అడిగినవే కాకుండా ఇంకా అన్నీ ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడనే మాట కూడా మనం చూడవచ్చు. సరే, ఇక్కడ మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు స్థలం ఉంది. ఆ పరలోక రాజ్యంలో మన ప్రభువుతో పాటు ఉంటాము. ఇంకా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నా సింహాసనం మీద కూర్చుంటనిస్తాను అనే మాట మనం చూడవచ్చు. అంటే అంత ఆధిక్యత ప్రభు పిల్లలకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఆ మాట మరొకసారి చదువుకుందామా. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు రాజ్యము అనుగ్రహించుటకు ఏంటి ఆయన రాజ్యము? యోహాను సువార్త క్షమించండి, రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 14-17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలే ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యములో మనకి ఆనందం ఉంది. మన చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానములను కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలే ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యంలో మనకి స్థానం ఉంది. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇప్పుడు రండి యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. దేవుని రాజ్యం ఏంటి? ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనదే. ఆ పర సంబంధమైన ఆ రాజ్యములో నీకు నాకు స్థానం అనుగ్రహించడం జరిగింది. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏంటి తండ్రికి ఇష్టము? ఒకసారి యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలమ్మా, చాలు. ఇక్కడ మనకి రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైంది. ఇంకా తండ్రికి ఏమి ఇష్టము? అతనిని నలుగుగొట్టడం ఇష్టం. ఎవరు అతడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. అతడు యేసుక్రీస్తుని నలుగుగొట్టడం దేవునికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? అంటే ఒకసారి చూద్దాం ఎందుకు ఇష్టమో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎవరంటున్నారు ఈ మాట? తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో ఈ మాట అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఇంకో సందర్భంలో యేసు ప్రభువుతో పాటు పేతురు, యోహానులు కొండ మీదకు వెళ్తారు. కొండ మీదకు వెళ్ళినప్పుడు రూపాంతరం జరిగిన తర్వాత
యేసు ప్రభు మహిమను చూసినప్పుడు అప్పుడు పేతురు అంటాడు, యేసు ప్రభు నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలేకు ఒక పర్ణశాల కడతాను అని అంటాడు. అన్నప్పుడు దేవుని స్వరం అక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా ఏమనే స్వరం వింటుంది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినమని అంటున్నాడు. అంటే దేవుని అంటే యేసు ప్రభువుతో ఏలియాని కానీ మోషేని కానీ పోల్చడానికి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడడం లేదు. అంటే అంతగా ప్రేమించాడు యేసు ప్రభువుని. అంతగా ప్రేమించిన దేవుడు మరి ఎందుకు నలుగొడుతున్నాడు? ఎందుకు నలుగొడుతున్నాడంటే నీకోసం, నా కోసమే నలుగొడుతున్నాడు. యేసు ప్రభువుని నలుగు కొట్టడం దేవునికి ఇష్టం. నలుగు కొట్టకపోతే నీకు నాకు పరలోక భాగ్యం లేదు. దేవుని యేసు ప్రభువుని నలుగు కొట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు. యేసు ప్రభువుని నలుగు కొట్టకపోతే దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించే భాగ్యం లేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని నలుగు కొట్టడం దేవునికి ఇష్టమయ్యాను. అంటే ఇక్కడ మనం మాట అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు కంటే కూడా నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. మనము నిత్య నరకానికి పోకూడదని, మనము నిత్య నాశనానికి వెళ్ళకూడదని మన నిమిత్తమే మన ప్రభు ఆ కల్వరి శిలువలో కొట్టబడ్డాడు. మన శిక్ష యావత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు భరించాడు. దానికి తండ్రికి ఇష్టమైంది. అంటే యేసు ప్రభువుని నలుగు కొట్టడం తండ్రికి ఇష్టమైంది. అంటే యేసు ప్రభువు నలుగొట్టబడితేనే నీకు నాకు పాప విమోచన కలుగుతుంది. యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో రక్తం మార్చితేనే ఆ రక్తములో మన పాపాలు కడగబడతాయి. యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించి మరణాన్ని గెలిస్తేనే నీకు నాకు రక్షణ. ఆ రక్షణ ఇవ్వాలంటే ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే యేసు ప్రభువుని నలుగు కొట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏమని? యేసు ప్రభువుని ప్రేమించాడు, అంతకంటే కూడా నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. దానికి కృతజ్ఞతగా మనం ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకో దేవునికి ఇష్టం ఇంకో మాట కూడా గమనిద్దాం. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన విడనాడడు. ఈ మాట మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులతో చెప్పారు, కానీ వారికి లేని ఆధిక్యత, వారికి లేని ధన్యత ప్రభువైన యేసుక్రీస్తుని మనకి ఇవ్వడం జరిగింది. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను తన జనాంగంగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డాడు. అంటే మనము ఆయన జనాంగంగా ఉన్నాము, ఆయన సొత్తుగా ఉంటున్నాము, ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకోవడం ఆయనకి ఇష్టమై ఉన్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డాడు. నిత్యోపదేశకాండము 7వ అధ్యాయము, నిత్యోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ మాట మనతోనే దేవుడు అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే మనము ఆయన ప్రతిష్ఠిత జనము కాబట్టి తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కోసం అప్పగించి ఉన్నాడు. అంటే ఆయననే అనుగ్రహించి ఉన్నాడు. చదవమ్మా. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. అందుకే నిన్ను మందిరంలోనికి నడిపించాడు. ఎందుకు? మందిరంలోకి వచ్చి నువ్వు నన్ను ఆరాధించు. దేవదూతలు ఆరాధిస్తున్నారు, వారి ఆరాధన నాకు సరిపోదు.
నువ్వు ఆరాధన చేస్తేనే నాకు సంతోషం అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. అంటే మనం గొప్పతనాన్ని బట్టి, మన గొప్పతనాన్ని బట్టో, మన మంచితనాన్ని బట్టో, ఇంకా ఏదో ఆశించి మనల్ని ఆయన ఏర్పరచుకోలేదు. కేవలము మన మీద ఆయన చూపిన ప్రేమను బట్టే మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఆయనకి ఇష్టమైంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నలుగుగొట్టడం దేవునికి ఇష్టము. అదే సమయంలో నన్ను తన ప్రతిష్ఠిత జనముగా చేసుకోవడం దేవునికి ఇష్టమై ఉంటున్నది. ఇంకా కీర్తన గ్రంథము 18-19 దావీదు భక్తుడు మాట రాస్తున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చును. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. అంటే మన పట్ల ఇష్టం చూపిస్తే మనల్ని తప్పిస్తాడు. ఇప్పుడు దావీదు పట్ల దేవుడు ఇష్టం చూపించాడు. అందుకే దావీదుని ప్రతి సందర్భంలో కూడా తప్పిస్తూ వచ్చాడు. మరి మన విషయంలో కూడా మనము ఆయనకి ఇష్టం కాబట్టి మనల్ని ఆయన తప్పించేవాడిగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయము మాట చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అంటే ఆ విరిగిన మనసుతో, అవును ప్రభువా, నా కోసమే నీ ప్రియకుమారుణ్ణి నలుగొట్టావు, నా కోసమే నీ ప్రియకుమారుణ్ణి కలువరి శిలువకి అప్పగించినావు, నాకు నువ్వు సమస్తము అనుగ్రహించినావు, అందుకని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పేవారిగా ఉండాలి. అంటే ఆయన ప్రతి విషయంలో కూడా తప్పించేవాడు. కష్టాల్లో నుంచి తప్పిస్తాడు, శ్రమల్లో నుంచి తప్పిస్తాడు. తర్వాత ఇంకా మనకు వచ్చిన బాధల్లో నుంచి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మనల్ని మేలుతో తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. అంటే వాక్యానుసారంగా జీవించడం, దేవుని మాటకు లోబడడం, అది దేవునికి ఇష్టం. అంటే దేవుని ఇష్టాన్ని మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. అంటే దేవుని ఇష్టాన్ని గుర్తు చేసుకున్నాము. అదే సందర్భంలో ఇప్పుడు ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే తండ్రి ఇష్టపడుతున్నాడు అని, అంటే అక్కడ వెదకుచున్నాడు అని ఉంది. అంటే తండ్రి ఇష్టం కూడా ఏంటి? మనము ఆరాధించడం ఆయనకి ఇష్టం. అంటే దేవుని చేత మేలు పొందుకున్న ప్రతి ఒక్కరిని ఆయనని ఆరాధించాలి. ఆయన మనకి అనుగ్రహించిన వాటిని బట్టి అవన్నీ మనం గుర్తు చేసుకోకపోయినా, ప్రభువాన్ని మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాటిని అన్నిటిని బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి, ఇంకా ఆశించినవన్నీ అనుగ్రహించే దేవుడు అని, తర్వాత ఇంకా ఆయన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు,
శాంతిని అనుగ్రహించే దేవుడు, కృప ఘనత అనుగ్రహించే దేవుడు, ధర్మశాస్త్రమును అనుగ్రహించిన దేవుడు. ఈ అనుగ్రహించిన మేలును అన్నిటిని బట్టి కృతజ్ఞతగా మన ప్రభువును మనము ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరము దేవుని ఆరాధిద్దాం. అన్న రండి అన్న, ఒక పాట పాడుకుందాం.